హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైడిఎఫ్జిసిఎల్స్. ఈరోజు కూడా నాతో ఇంట్రో లేదు. సర్లేండి, ఇంట్రో లేకపోతే ఏం కాదు. ఇంట్రోని తర్వాత చూసుకుందాం. వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఒకవేళ ఎంజాయ్ చేస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. నిన్న మ్యాచ్లో అయితే చెప్పినా కదా, ఈరోజు ఎట్లా అట్లా కొట్టి విన్ అవుతా అని. చూడండి గైస్, ఈరోజు ఎట్లా కొడతాను కుక్కర్ని. గన్ అయితే తీసేసుకున్నాం. నిన్నట్లాగా ఎట్లయితే నీకేం పంపించలేదు. నిన్నట్లాగా వెనక్కి పంపిస్తే అంతే గైస్, ఇంకా ఇంకేం లేదు, ఏం లేదు డొల్లా. ఇక్కడైతే నేను ఫస్ట్ ఇన్ గేమ్ రికార్డ్ చేసేద్దాం అనుకున్నా డైరెక్ట్, అందుకే అట్లా నిలబడిపోయినా. అక్కడ ఏమేమో జరిగిపోయింది. ఇన్ గేమ్ రికార్డ్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటే, అందుకే ఇంకేమేమో ఈ ఫోన్ లాగ్ అవుతుందని ఆఫ్ చేసి ఇక్కడ నుంచి ఆడినా. నేనైతే అంత బాగా పర్ఫామ్ ఏం చేయలే, కానీ బూయ్ అయితే కొట్టాం. పర్ఫామ్ చేయలేదంటే మరీ నా పీక్స్ అంత కాదు, అంటే నా ఫుల్ ఇచ్చారలేదు. జస్ట్ సరదాగా అర్ధరాత్రి ఆడితే ఇంకేం ఆడబుద్ధి అవుతుంది గైస్. ఈడెందో గుడ్డోడ్లాగా అయితే ఆడినా. గుడ్డోడ్లాగా ఆడి కిల్ చోరు ఇచ్చిన వానికి. ఏం చేయలేం, కిల్ పోయింది. కిల్ అయితే ఖచ్చితంగా పోయింది, కిల్ చోర్ అయిపోయింది. ఇంకా ఇతగాడు ఏం కొడతాడో తెలియదు, వీడు చచ్చిపోయినాడు. ఈ రౌండ్ పోయింది. ఈ రౌండ్ అన్నా కొట్టాలనే తపనతో ఉన్నా, తెలియదు మరి. గన్ అయితే కొన్నా, చూద్దాం. నిన్నలాగా గీమెంట్ అనుకుంటా ఎక్కువ టైం వేస్ట్ చేస్తే నిన్నేమైందో గుర్తుంది కదా. నాకైతే గుర్తుంది, మీకు గుర్తుందో లేదో. ఒకసారి పైన ఎవరైనా ఉన్నారో చెక్ చేసుకుందాం, తర్వాత కిందికి దోదాం. ఎవరు లేకపోతే పైన ఎవరు లేరు, ఇక్కడ ఎవరు కూడా లేరు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, అద్దోని కిందికి దుంకినాడు. మనం దుంకి వినికి కొడదాం. ఊరే ఓకే, ఒక కిల్ వచ్చింది, ఒక నాక్డౌన్. అది అంత డ్యామేజ్ పడిన తర్వాత చచ్చిపోకుండా ఉన్నాడంటే వాడు మహానుభావుడు గైస్. అద్దో పైన ఒకడు ఉన్నాడు. వీనికి కూడా అంత డ్యామేజ్. ఇద్దరికి ఆల్మోస్ట్ 150 కొట్టినా గైస్. ఏమి చేయలేం. అద్దండి, అక్కడ ఒకడు ఉన్నాడు, మనకి ఎవరో రివైవ్ ఇస్తున్నారు, చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద రివైవ్ బ్రో. మెడిట్ కిట్ వేసుకుందాం. వాడిట్లో వస్తాడేమో ఫస్ట్ చెక్ చేద్దాం. రాలేదు, మెడికిట్ తిప్పుకుందాం. ఒరే, నాకు అది పడింది రా డ్రేకి. వాడు ఆడున్నాడు, చంపేస్తారులే. అయిపోయింది, చంపేస్తున్నారు. చెప్పినా కదా చంపేస్తారని. సరేలే, వాడేలే MVP, కాదనిలే. ఈ రౌండ్ మరి AN4 దిద్దాం. ఈ వీడియో అయితే రాత్రి 148కి రికార్డ్ చేస్తాను. ఇద్దరు చూడండి, 148. మార్నింగ్ 148 అనుకున్నారు గైస్. ఇది అర్లీ మార్నింగ్ గైస్. ఇంతకు మించి నేను ఏం చేయలేను నమ్మించడానికి. ఇదైతే అర్లీ మార్నింగ్. ఇప్పుడు మనకైతే డ్యామేజ్ కొంచెం కొట్టినా, ఎవడైనా సపోర్ట్కి వస్తే మనం దుంకచ్చు. అరే నెట్టు, అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చినారా గైస్? మీరు చూసారా? టెలిపోర్ట్ హ్యాకర్ బ్రో నేను. సరేలే, ఫ్రెండ్స్ కొట్టేశారు. నాకైతే ఇంకా జుజుట్సు కైసన్ దాంట్లో ఆడేకింగా రాలేదు గైస్. ఫస్ట్ జుజుట్సు కైసన్ అని పలికేకే రావడం లేదు. అది ఎట్లా గైస్? ఎందుకు జుజుట్సు కైసన్? యా, కరెక్ట్. ఒక్క బుల్లెట్ కనెక్ట్ కావడంలే. ఇంకా గేమ్ డిలీట్ చేసేది చాలా బెటర్ గైస్.
ఒరే వెనకాల నుంచి ఇప్పుడు వచ్చినారా? చెప్తానులే గైస్, గేమ్ డిలీట్ చేసేది చాలా బెటర్. అంటే డిలీట్ చేయను అనుకోండి, అది వేరే విషయం. ఈ రౌండ్ అన్నా కొట్టల్లా, పక్కా కొట్టాలి. ఈ రౌండ్ ఖచ్చితంగా కొట్టల్లా. లుక్ చేంజర్ వేసినామంటే లాకిన్ అని అర్థం. ఇప్పుడు లాకిన్ గైస్, ఇంకా లుక్ చేంజర్ మార్చిన అంటే ఇంకా లాకిన్ అనే అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా 2-3 హెడ్ షాట్స్ పడతాయి, లేదంటే కిల్స్ అన్న వస్తాయి 2-3. అద్దండి ఒకటి దింపి చంపిన, అది వేరే విషయం. వాడు ఉంటాడనే నమ్మకం లేదు. సరే, ఇక్కడ నుంచి క్యాంప్ చేద్దాం, ఎవరైనా ఉన్నారేమో. ఎవరైతే లేరు. కింద అయితే ఫైటింగ్ జరుగుతుంది, ఎవరు లేరు. ఏందో అదైతే వేసిన, అదేందో జేజేకేది జుజుట్సు కైసెన్ జేజేకే అని అంటారని మాత్రం నాకు తెలుసు గైస్. నేను యానిమేస్ చూస్తా, కానీ చూసింది 3. ఒకటి సోలో లెవెలింగ్ 5-6 సార్లు చూసేసిన. రెండోది నరూటో క్లాసిక్ 113 ఎపిసోడ్స్ ఎన్నో కంప్లీట్ చేసిన. ఇప్పుడు దసరా కాబట్టి ఫ్రెండ్స్ బ్లూ లాక్ రికమెండ్ చేసినారు, బ్లూ లాక్ చూస్తూ ఉన్నా. మీరేమన్నా ఉంటే రికమెండ్ చేయొచ్చు గైస్, ఖచ్చితంగా చూస్తా నేను. నాతో క్రంచీ రోల్ ఉంది, ఖచ్చితంగా చూస్తా. అమ్మయ్య, లాస్ట్కి వెళ్ళి మనం కొట్టినాం. అయినా MP5కి ఎందుకు వచ్చింది ఇది? MP5కి ఎందుకు వచ్చింది ఫైనల్ షాట్ యానిమేషన్? కొత్తగా పెట్టాడా? MP5 ఫైనల్ షాట్ ఏంది? అది MP40కి కదా రావాల్సింది. MP5కి వచ్చింది, MP40కి రావాల్సింది. ఎందుకో తెలీదు. నేను ఇంకా షాక్లో ఉన్నా. MP40కి రావాల్సింది MP5కి ఎందుకు వచ్చింది? ఈ వీడియోలో మీమ్స్ ఉంటాయో లేదో తెలియదు. నాకైతే నిద్ర రావడం లే, కానీ ఫోన్లో ఎడిట్ చేయబుద్ది అయితే కావడంలే. 2 గంటల నుంచి ఎడిట్ చేసిన అప్పుడే నిన్నటి వీడియో. ఈ వీడియో ఎడిట్ చేస్తానో లేదో తెలీదు. అంటే బేసిక్ ఎడిట్ అయితే చేస్తా, మీమ్స్ అవన్నీ తెలీదు. అదేందో వేసిన గైస్, బ్లూ కలర్ది ఏందో కూడా తెలియదు. అదేందో కూడా తెలియకుండా వేసేసిన, ఏందో కూడా తెలీదు. అది మనకు జేజేకే మీద ఉన్న నాలెడ్జ్ అనమాట. వెనకాల లేడు కదా, ఊరి వెనకాల ఉన్నావా? మళ్ళీ అదేందో చేసిన, అదేందో కూడా నాకు తెలీదు, కానీ కిల్ అయితే వచ్చింది. ఇక్కడ ఎవడైనా ఉన్నాడా? అద్దండి, అక్కడ ఫైరింగ్ వస్తుంది, చూద్దాం. అయిపోయింది.